మంచిది. 6వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చెయ్యము. చూడండి, కీర్తన. కుటుంబ ప్రార్థనలు కూడా కీర్తనతో మొదలు పెట్టుకోవచ్చు. కీర్తనలో ఎన్నో విషయాలు ఉంటాయి మనం నేర్చుకోవాల్సింది. దావీదు రాసిన ఈ కీర్తనలో దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు? యెహోవా నీ కోపం చేత నన్ను గద్దించకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షించకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. కొన్నిసార్లు దేవుడు మనల్ని గద్దిస్తాడు, కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఇప్పుడు దావీదుకు వచ్చిన శిక్ష ఎంత గొప్పదంటే, శరీరం కూడా కృషించిపోయి పుళ్ళన్నీ కంపవాసన కొడుతూ కృషించిపోగా కుళ్ళిపోగా ఆయన దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రభువా వాడు ఎప్పుడు చస్తాడో అని పాట పాడుతుండ్రు లోకం, నా పుళ్ళన్నీ వాసన కొడుతున్నాయి, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నన్ను స్వస్థపరచని ప్రార్థన చేస్తాను. అంటే దాని అర్థము దేవుడు దావీదుని కూడా వదలలేదు, శిక్షించాడు. మరి దావీదు ఎవరు? దేవునికి ఇష్టానుసారమైన మనిషి అని రాయబడింది. దావీదు ఎవరు చెప్పండి? దేవునికి ఇష్టానుసారమైన మనిషి. దేవునికి ఇష్టమైన మనిషిగా మనం ఉండాలంటే దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. మన ఇద్దరికి స్నేహం కుదరాలంటే ఆయన హృదయం మనం దోసుకోవాలి, మన హృదయం ఆయన దోసుకోవాలి, కలిసి నుంచి ఉండాలి, కలిసి పొంచేయాలి. ఒక కంచాల తిని ఒక మంచాల అన్నట్టు మెదులుతారు. చూడండి, పిల్లకాయలు ఆడుకొని మంచి దోస్తిగా ఉండి భుజాల మీద చేతులు వేసుకొని ఇట్లా వాగా మీరు చూడలేరా? ఎన్నోసార్లు పోరగండ్లు షెడ్యూల మీద ఉంటారు. సరిగ్గా షెడ్డు కూడా దొరుకుకోవడం వారికి తెలియదు, కానీ స్నేహం ఉంటుంది, గోటీలు కలిసి ఆడుకుంటారు. ఏదన్నా తప్పు జరిగిన వాడు ఇట్లా పెట్టేది ఇంకా ముంగడికి వచ్చి గోటి కొట్టినా, ఓ నీతో నా కట్టి, నేను మాట్లాడినా నీతో, వాళ్ళు కట్టిపోయిపోతారు. అప్పుడే మళ్ళా స్నేహం కలిసిపోతుంది. దేవునితో కూడా స్నేహం చేసుకోవాలని, దేవునికి అయిష్టమైన అన్నీ కూడా వదులుకోవాలి. ఆయనకి ఇష్టానుసరమైన హృదయం మనం కలిగి ఉండాలి. ఆయనకి ఇష్టమైన హృదయం ఎటువంటిది? పరిశుద్ధమైన హృదయం. దేవునికి స్తోత్రం. పవిత్రమైన మనసు, నీతి నిజాయితీని పాటించేవాడు. ప్రకటన గ్రంథంలో ఒక చోట 3వ అధ్యాయం ఉంటుంది, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఉన్నవాడు నీతో చెప్పు మాట ఏమనగా అని ప్రత్యక్షం అవుతాడు. పరిశుద్ధుడు అనే మాట ఎవరికి వాడబడ్డది? పాత నిబంధనలు యెహోవా దేవునికి. ఎక్కడ వాడబడ్డది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు ఏమంటుంది? యెహోవా దేవుడు పరిశుద్ధుడు, 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 భూలోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది అని గడప పునాదుల కాడికెళ్ళి ఆ స్వరానికి గడగడ వణుకుతున్నాయట. ఆ ప్రతి గానాలకు గడగడ వణుకుతున్నాయి. కనుక మనం కూడా పాడుతూ ఉంటాం కదా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజులా రాజు బలవంతుడు బలమిచ్చును ప్రభువులా ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజులా రాజు బలవంతుడు బలమిచ్చును ప్రభువులా ప్రభువు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు 3 సార్లు ఎందుకు రాబడ్డది? తండ్రి పరిశుద్ధుడే, కుమారుడు పరిశుద్ధుడే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధుడే. త్రియేక దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కనుక ముమ్మారు వాళ్ళు పలుకుతూ త్రియేక దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు, 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 భూలోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది. మళ్ళీ ఆయన ఎన్నో చోట్ల నేనే మొదటివాడని కడపడివాడని అంటున్నాడు కదా పాత నిబంధనలు. కొత్త నిబంధనలు ప్రభు కూడా ప్రత్యక్షం అవుతూ ఏమంటున్నాడు? నేను మొదటివాడను కడపడివాడని అంటున్నాడు. అంటే దానికి దీనికి పోలికలు చూడండి. యెహోవా నీ కోపం చేత నన్ను గద్దించకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షించకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదుర్చున్నవి, నన్ను బాగు చెయ్యము. ఎముకలు కూడా ఏమైపోయినాయి? అదురుతున్నాయి. అంతగా దేవుడు ఆయన ముత్తాడండి. ఎముకలు అదిరెంత పని అయింది, చక్కెర వచ్చేంత పని అయింది. మొన్నసారి మా అమ్మ బాత్రూమ్ వెళ్ళి అక్కడనే కుప్పకూలిపోయింది. ఏం జరిగిందబ్బా అంటే బీపీ ఎక్కువైపోయింది, లేవట్లేదు, నన్ను లేపురా అంటుంది. ఇక యోహాను నేను శరక భుజం మీద చేయి తీసుకున్నాం, లావట్టుకొని తీసుకొచ్చి రూమ్లో పైపు
అంటే ఆమె బలహీనరాల ముందే ఉంది. అయినా మెట్లు దిగుతుంది, ఎక్కుతుంది, పొద్దున 5 గంటలకు వచ్చి గంట ప్రార్థన చేసి వెళ్తుంది. ఇంట్లో చేసుకోయి, ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు, ఇంట్లో చేసుకున్నా నడుతా అంటే వినది. వీడి దగ్గర రావాల్సిందే. ఈ వయసులో కూడా 80 చిల్లర ఆమెకు ఉంటుంది. యోహాను వాళ్ళ డాడీకి కూడా 90 చిల్లర ఉంటుందట. నేను మొన్న వింటే ఆశ్చర్యపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రోజుల్లోనట 1 పైసా 2 పైసల కైకిలు ఉండేదట. మా తల్లి రోజుల్లో ఏకానం ఉండేదట. యోహాన్ అని డాడీ ఏకాన్ అంటే ఏంటి అని యోహాన్ అంటుంది. దోవాన్ అంటే ఎంతని ఇప్పుడు వాళ్ళకి ఏకాన తెలియదు, దోవాన తెలియదు. ఏకాన్ అంటే 6 పైసలు, దోవాన్ అంటే 12 పైసలు, చారన్ అంటే 25 పైసలు. ఇప్పుడు ఈ 3 కూడా లేవు. ఆటన కూడా లేదు. ఆటన అంటే ఏంటి? 50 పైసలు. ఇప్పుడు రూపాయి నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ రోజులు లేవు. చూడండి, అప్పుడు ఆ రోజులు అనుకుండే. ఇంత వయసు వీరికి ఉన్న ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోవాలని మాత్రము మర్చిపోరు. ఈ వయసులో కూడా. ఎందుకంటే మా తల్లి ఆ దినాల్లో గంప పోసేటప్పుడు మెట్పల్లి నుండి కమ్మరిపల్లి దాకా కూడా నడుస్తుండే కాలనడకతోని. బస్సులు అప్పుడు ఉండేవి కావు సరిగా, ఆటోలు అంతకన్నా లేవు, జీపులు లేవు. కాలనడకతోనే నెత్తి మీద గంప పెట్టుకొని వెళ్ళిపోయేవారు. బిడ్డల గంప మోసేది, కాలనడకతోనే అంత దూరం నడిచేది. అయితే యెహోవా నీ కోపం చేత నన్ను గద్దించకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. చూడండి, ఎముకలు కూడా అదురుచున్నాయి. అంత పని అయిందండి. అంత దేవుడు ఆయన మొత్తేశాడు. మరి ఈయన చేసిన పాపం ఏంటిది? ఒకసారి బైబిల్లో రాసింది, ఒక పాపం చేశాడు ఆయన. బెత్షెబతో పాపం చేశాడు కదండి. ఆ పాపం చేశాడు కనుక దేవుడు ఆయనను బహుగా ఉగ్రత పాలు చేశాడు, శిక్షల పాలు చేశాడు. 3వ వచనం చదువుతాం అందరం కలిసి. నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నువ్వెంతవరకు కరుణింపగయుందువు. చూడండి, నా ప్రాణము బహుగా అదురుచున్నది, నువ్వెంతవరకు కరుణింపగయుందువు. అంటే దేవుడి మీద ఇప్పుడు కోపం వచ్చేసింది బాగా. ఆయన ఎంత ప్రార్థన చేసిన దేవుడు వింటలేడు కనుక ఇక దేవుడి మీద రేసే ఏమని మాట్లాడుతుంది. యెహోవా ఎంతవరకు నువ్వు ఇట్లు ఉంటావు, ఎంతవరకు నేను ఇట్లు ఉండాలా, కరుణింపక ఉంటావా నువ్వు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. మా పుట్టిది ఎత్తుకో ఎత్తుకో అని చేతి తప్పుతుంది. పోయి దగ్గర మేము రొట్టెలు చేస్తాను, నేను రొట్టెలు కాల్స్తూ ఉంటాను. దానికి కోపం వచ్చినా అత్త అత్త గట్టిగా అరచడం మొదలు పెడుతుంది. ఏం జరిగిందని మేము కంగారు పడిపోవాలి. అంటే ఎత్తుకో ఎత్తుకో అంటే ఎత్తుకోకపోతే ఒకేసారి గట్టిగా అరుస్తుంది. గట్టిగా అరిచేటప్పుడు అలా ప్లావట్టి సంకలేసుకొని అప్పుడు రొట్టెలు మర్రేయాలి. దావీదు కూడా ఈ మంత్రం తెలుసు. ఎంత ప్రార్థన చేసిన దేవుడు వినలేడంటే ఇప్పుడు ఏమంటాడు, ఎంతవరకు వినకుందువు గట్టిగా దేవుని అరిచి మొదలు పెడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేయాలిగా, పరలోకంలో ఉన్న పనులన్నీ మానేసుకొని దావీదు కొరకు పరిగెత్తుకొని రావాలి. దేవుడికి స్తోత్రం. చూడండి, కేకలు వేస్తున్నాడు ఒక గుడ్డివాడు, నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారు, హే గుడ్డాడా ఊరుకో, కళ్ళు కనబడుతున్నాడా ఊరుకో, నీ దగ్గరికి వస్తాడా ప్రభు. ఈయనకి ఇంకా కోపం వచ్చింది. మరీ గట్టిగా అరచడం మొదలుపెట్టింది, దావీదు కుమారుడా నన్ను కరుణించాను. సిగ్గు అంతా ఇడిచిపెట్టి మొహమాట పడకుండా ఇంకా గట్టిగా అరిచేసరికి నడిచి వెళుతున్న ప్రభు పాదాలు ఏమైపోయినాయి, నిలిచిపోయినాయి. అని పట్టుకరండి అన్నాడు ప్రభు. శిష్యులు వెంటనే ఈయన తీసుకుపోవడానికి వస్తూ ఉంటే ఇప్పుడు ఊరుకో ఊరుకో అందరిలో ఏమంటుంది చూడండి, రే నీ ప్రార్థన దేవుడు విన్నాడు రా, నిన్ను ప్రభు దగ్గరికి తీసుకుపోవడానికి ప్రభు శిష్యులు వస్తూ ఉన్నారు రా. ఇప్పుడు వాళ్ళని సంబరపడుతుంది. వీడు కట్టె పడేసింది, బట్ట పడేసింది. కట్టె బట్ట ఎందుకు? నమ్మకం కళ్ళొస్తాయిగా, కట్టె అవసరం లేదు, బట్ట అవసరం లేదు. ఆ బట్ట ఎందుకోసం అంటే ఆ ప్రత్యేకమైన వస్త్రం గుడ్డలు దొరుకునేవారు ఆ దేశంలో. మన దేశంలో కంటి జోడ్లు నల్లటి వేసుకున్నట్టు, చేతుల కర్ర పట్టుకున్నట్టు వాళ్ళ దేశంలో ఒక ప్రత్యేకమైన వస్త్రం ఉంటుండే. గుడ్డోలకు కర్ర ఉంటుండే. ఈ కర్ర ఈ వస్త్రం వేసుకున్నారంటే వాళ్ళు గుడ్డోళ్ళని అర్థం చేసుకోవాలి. ఈయన బట్ట ఇంకా కర్ర కింద పడేసి శిష్యులను బాగా వెళ్ళిపోతా ఉన్నాడు. వీడు పోయేసరికి ప్రభు ఏం అడిగింది, నేను నీకేం చేయకూర్చున్నావు ప్రభు తెలియదా, ఏం చేయాలో తెలుసు, అయినా ఈ నోట వినాలని నీకేం కావాలి. అప్పుడు తన వచ్చిరాని మాటలతో ప్రార్థన ఏమన్నాడు, ప్రభువా నాకు చూపు దయచు. ఏం చేయాలన్నప్పుడు క్వింటల్ బంగారం అడిగిన ఇచ్చేవాడు కదా, రాజ్యం అడిగిన ఇచ్చేవాడు కదా.
రథం అడిగినా ఇచ్చేవాడు కదా, డబ్బు అడిగినా ఇచ్చేవాడు కదా. కానీ ఆయనకు అవసరమైందే అడిగాడు. ఏం అవసరం ఉంది? ప్రభువా నాకు చూపు దయచే అన్నాడు. ప్రభు ముట్టిండా, తట్టిండా, ఏదన్నా నూరు పోసిండా, ఏదన్నా కళ్ళ మీద చేతులు ఉంచిండా? కొంతమందిని ముట్టుకున్నాడు, కొంతమందికి బురద ఊశాడు, కొంతమందిని ముట్టకుండానే ఏం చెప్పాడు? వేళ్ళు నువ్వు స్వస్థ పొందిగా అన్నాడు. అయితే ఈయనకు అంతే అన్నాడు, పో నువ్వు చూపు పొందినావు పో అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే విడుదలైందో ఈ గుడ్డోడికి చూపు వచ్చేసింది. దేవుడు వెంబడ శిష్యుడుగా మారాడు. ఆయన పేరే బర్తొలొమై. దేవుడికి స్తోత్రం. యేసయ్య 12 మంది శిష్యుల్లో ఒకరి పేరు ఏంటి? బర్తొలొమై. గుడ్డోడు మంచిగా అయిపోయాడు, చూపును పొందాడు. కనుక దేవుడు మనల్ని కరుణించాలంటే మన కేకలు ఉండాలి. హృదయ లోతులకి గట్టి కేకలు వేయాలి. మన ప్రభుని మన కేకలు ఆర్తధ్వని, ఏదైతే గుండె లోపలికి వెళ్ళి వస్తుందో ఆర్తధ్వని, అది ప్రభును ఆకట్టుకుంటుంది. హృదయనాదం ఆకట్టుకుంటుంది దేవుని. కనుక అంత గట్టిగా కేకలు వేసి, ఎంతవరకు నువ్వు నాయన వినకముందువు, ఎంతవరకు కరుణించకుందువు అని గట్టిగా కేకలేశాడు దావీదు. 4వ వచనం, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపించుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. ఇప్పుడు దేన్ని బట్టి? కృపను బట్టి, సత్యంను బట్టి అల్లి. సత్యం బట్టి అంటే తప్పకుండా పాపానికి జీతం మరణం, అది సత్యం. కృపా సత్యంలు ఎక్కడ కలుసుకున్నాయి చెప్పండి? సిలువలో కలుసుకున్నాయి. సత్యమేమో బోధిస్తుంది పాపానికి జీతం మరణం, కృపేం బోధిస్తుంది పాపపు క్షమాపణ. రెండు కూడా ముద్దు పెట్టుకున్నాయి సిలువలో. కృప సత్యం, కృప సత్యం రెండు కలుసుకున్నాయి ఎక్కడ కూడా. అయితే కృపా సత్యంలో కలుసుకున్నవి. ఇక్కడ చూస్తే నీ కృపను బట్టి నన్ను రక్షించుము అంటున్నాడు 4వ వచనంలో. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపించుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. దేవునికి స్తోత్రం చెప్తా. నేను దావీదు సమాధి చూసి వచ్చా. అక్కడ కొంతమంది యూదులు పుస్తకాలు పెట్టుకొని పెద్ద పెద్ద గడ్డాలు, ఈ ఎంటికలేమో ఇట్లా పొడవుగా పెంచుకుంటారు. ఇక్కడి చెవి పొంటున్న ఎంటికలు పెంచుకుంటారండి. యూదులకు అది ప్రత్యేకమైన గుర్తు. ప్రార్థన శాలువ వాళ్ళ భుజాల మీద ఉంటుంది. అవన్నీ ఇట్లా గీతలతో ఉంటాయి. ఆ ప్రార్థన శాలువకు దారాలు ఉగులాడతాయి. రక్తస్రావం గల స్త్రీ ఆ దారాలను ముట్టుకున్నది. వీళ్ళు నడుస్తూ పోతే కూడా యూదులు ఒక రకంగా నడుస్తారు. మధ్యలో ఎవరిని దాకూడదని గంతులు వేసినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. ఇటు తప్పించుకుంటారు, అటు తప్పించుకుంటారు. అన్నిల మధ్య నడిచినప్పుడు వారిని తాకరి యూదులు చాలా అందంగా ఉంటారు. వాళ్ళ లాంటి అందగాలు ఇంకా ప్రపంచంలో లేరు. యూదులు అంతా అందంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. చాలా తెల్లగా జాంపండులు, మంచి గడ్డం, పిల్లలు కూడా మంచిగా ఉంటారు, స్త్రీలు కూడా మంచిగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. వీళ్ళు చాలా పుస్తకాలు అక్కడ చదువుతున్నారు దావీదు సమాధి దగ్గర. రెండు ఒకే తలుపు ఉంది, రెండు వైపులా వెళ్ళచ్చు. ఒకవైపు స్త్రీలు వెళ్ళి చూస్తూ ఉంటారు. స్త్రీలు మాకు కనబడారు సమాధి మేము చూసేటప్పుడు. మొగలు ఇంకో వైపుకి వెళ్ళి వెళ్ళిపోతారు. ఆ సమాధిని మనం ముట్టుకోవచ్చు. ఇంకో వైపుకి వెళ్ళి వాళ్ళు ముట్టుకుంటారు. ఆ సమాధి మీద చేతుల నుంచి నేను ఫోటో దిగివచ్చు. తర్వాత మ్యూజియం అంతా చూస్తూ ఉంటే అందులో దావీదు రాసిన కీర్తన పుస్తకం ఇంత లాభి ఎండబెట్టింది. ఏంటి తప్ప ఇదంటే ఇది జబూర్ అంటున్నారు. కీర్తన భాగాన్ని వాళ్ళు జబూర్ అంటారు. దేవునికి స్తోత్రం. ఇది జబూర్ దావీదు రాసింది. దావీదు పెద్ద విగ్రహం ఉంది, 10 తంతుల సితార్ ఇట్లా వాయిస్తున్నాడు. రాతితో చేయబడిన విగ్రహం అక్కడ పెట్టారు. ఆ విగ్రహం దగ్గర నేను కొన్ని ఫోటోలు కూడా దిగిన. దావీదు అంతఃపురం కూడా చూశాను, బయట నుండి లోపలికి వెళ్ళలేదు. అయితే దావీదు భక్తుడు 2000 ఏళ్ళ క్రితం, అంటే ప్రభు కూడా పుట్టకన్నా ముందు ఉండేవాడు. ఇప్పుడు 3000 ఏళ్ళు అనుకోవాలి. అంతకుముందు 1000 ఏళ్ళు ప్రభు పుట్టకన్నా ముందు, ఇప్పుడు 2016 ఏళ్ళు. అంతే 3000 ఏళ్ళ క్రితము తాను రాసిన పుస్తకాలు, తాను కట్టుకున్న అంతఃపురాలు, ఇవన్నీ కూడా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఎంత ఆశ్చర్యం చూడండి. మనం కట్టుకున్న ఇల్లు కూలిపోతుంది, గోడలు ఒరిగిపోతాయి, ఆశాలు విరిగిపోతాయి, మట్టి కూడా కుప్పకూలిపోతుంది. కొన్ని పాతవాడకి వెళ్తే అక్కడ మట్టి కుప్ప కనబడుతుంది మనకు. అంటే ఒక 100 ఏళ్ల క్రితం అక్కడ జనం ఉండేవారు కదండి. ఇప్పుడు ఏమైపోయింది? అక్కడికి వెళ్ళి ఆ ఇల్లు కూలిపోయింది. మరి వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోయింది, హైదరాబాద్లో సెటిల్ అయింది. ఆ దొరగారి ఇల్లు పడవడ గొప్పగా మిగిలిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇవి కనబడుతూ ఉంటాయి మనకు.
ఒకప్పుడు మంచి బంగ్లాలు అంతఃపురాలు వాళ్ళు కట్టుకున్నాయి, కానీ ఇప్పుడు లేదు. కానీ ఇది మాత్రము 3000 ఏళ్ళైనా రాతి కట్టడాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. లేవంటే యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపించుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మన మంచితనం కాదు, మనం కూడా దేనికి కోరుకోవాలో చెప్పండి? దేవుని కృప. హల్లెలూయా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరించ నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరించ నా తరమా యేసయ్యా. ఆమేన్. చూడండి, దేవుని కృప నిత్యమను, దేవుని కృపనే నిత్య జీవం. ఆ కృపను బట్టి మనల్ని రక్షించాడు, కానీ మనం చేసుకున్న మంచితనం బట్టి కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది మనం ఎంత దుర్మార్గులుగా ఉన్నప్పటికీ దేవుని మహాకృప ద్వారా మన కుటుంబాన్ని కరుణించి మనం ఎంతో పేదరికంలో బతికిన బతుకులు, అలాంటి బ్రతుకుల్లో దేవుడు మన కుటుంబాలను చూశాడు, మనకు ఉచితమైన రక్షణ ఇచ్చాడు. రాజులకు లేని రక్షణ మనకు కలిగిందండి. దేవునికి స్తోత్రం. మనలో ఏ మంచితనం కూడా లేదు, మనకంటే గొప్పవారు ఉన్నారు. ఎవరు లేరా? చీకటితో ఎవరా? మంత్రాలు వల్లించారా? వాళ్ళు గ్రంథాలు చదువుకోరా? అలాంటివన్నీ దేవుడు కనికరించలే. మరి మనల్ని మాత్రము దేవుడు కనికరించాడు. తన నామకు మహిమ కలుగునట్లు మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన కృపను బట్టి మనం రక్షించబడ్డాం కనుక ఇక్కడ 4వ వచనం ఏమంటారు? నీ కృపను బట్టి నన్ను రక్షించుము. దేవునికి స్తోత్రం. 5వ వచనం అందరం కలిసి చదువుదాం. కంఠం ఎత్తండి త్వరగా. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. చూడండి, మరణమైన వారికట నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. చనిపోయిన వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారా? ఒకసారి ఒక పాస్టర్ గారు, పాపభారం మోసిన జనులారా మీరు రక్షణ పొందండి అని విధి సువార్త చెప్తా ఉన్నాడు. అయితే అక్కడ యవనస్తుడు వచ్చి, పాపభారం ఏంటో నాకు తెలియదు, నాకు ఏ భారం లేదు, నేను తేలికగా నా డాన్స్ కూడా ఎత్తున్నాను పట్టినాడు. అయితే పక్కింట్లో ఏదో శవం ఉంది, బాబు ఆ శవం మీద ఒక బండ మోపితే దానికి గుర్తవుతుందా అన్నాడు. గుర్తు కాదు. మరి క్వింటల్ బరువు పెడితే గుర్తవుతుందా? గుర్తు కాదు. మరి చేతి మీద గట్టి కొడితే గుర్తవుతుందా? గుర్తు కాదు. మా పక్కల గుడితో బాగా గట్టిగా అంతే గుర్తవుతుందా? గుర్తు కాదు. నీ సంగతి అంతే పో అన్నాను. దేవునికి స్తోత్రం. పాపభారం నీకు గుర్తయితే లేదంటే నువ్వేమైనట్టు? ఆ పీనుగు అది ఇంట్లో ఉంది, ఇది బయట ఉంది. నువ్వు పీనుగువే, అది పీనుగువే. పాపభారం అందుకే నీకు గుర్తయితే లేదు పో అన్నాడు. ఎంత చక్కగా చెప్పేశాడంటే జీవితాంతమిగా ఆ వ్యక్తి మర్చిపోదు. నిజంగా పాపభారం ఎంతో ఉంది, కానీ ప్రజలకు గుర్తవడం లేదు. పాపభారం మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అంటున్నా. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించురు. ఈ దినాన్ని మన పెదవులు మంచిగా దేవుని గురించి మాట్లాడుతున్నాయంటే మనం సజీవులము. దేవుని స్తోత్రం చెప్తున్నామంటే బతుకున్నవారం, చేతులు ఎత్తుతున్నామంటే బతుకున్నవారం, చప్పట్లు కొడుతున్నామంటే. ఈ మధ్యలో కొంతమంది పాటలు పాడేటోళ్ళని చూస్తారా, అందరు వాడంగా వెళ్ళి తల కిందికేసి మెల్లగా కొడతాడు. ఏమైనట్టు? ఏదో అయింది కదా. ఎప్పుడో సైతం తాళం వేసింది, సంఖ్యలేసి మిగతాలందరూ జోరుగా వాడుతుండ్రు. ఈ మనిషికి ఏం పుట్టిందో ఏమో, మొక్కం మాడిసింది ఇట్లా కొడుతుంది. కోడి పిల్లలన్నీ నూకలు మంచిగా బొక్కుతూ ఉంటే ఒకటి కాలెత్తి నిలబడ్డాట. ఏం జరిగింది? కూరుకుతుందట, కాలెత్తి కూరుకుతుంది. అని దానికి రోగం, రేపు మా అమ్మ చచ్చిపోతుంది అన్నాడు. దానికి ఏమో అయింది. మిగతా మంచిగా లప్ప 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 అందుకుంటా ఉంటే ఇది పక్కకు నిలబడి ఏం తింటలేదు, ఏం తాగుతలేదు, కాలు మీదికి ఎత్తింది, కూరుకుతుంది, ఇట్లా కూరుకుతుంది. అంటే దానికి ఏదో అయినట్టు. మన మధ్యలో అట్లా అయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి అక్కడ ఏముంటాయి కేకలు చెప్పండి. పాతాళంలో వాడు ధనవంతుడు ఏమంటున్నాం, అయ్యా నీరు నీరు నీరు, లాజర్ను పంపు, ఒక ఏళ్ళన్నా ముంచి నా నాలుకలు నడుపుతాడు. పాతాళంలో బాగా దూషణ మాటలు ఉంటాయి. ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒకరినొకరు బాగా ఖర్చుకుంటారు, కొరుక్కుంటారు, బాగా కోపతాపాలు ఉంటాయి పాతాళంలో. పనులు కొరుకుట ఉంటుంది అక్కడ. అగ్గి ఆరదు, పొరుగు సాగదు అక్కడ. అక్కడ భయంకరమైన అగ్ని ఉంటుంది. అగ్నిలో మంటల పిల్లలు మండిపోతూ ఉంటారు. పాతాళంలో గట్టి అరుపులు ఉంటాయి. అయితే మరణమైన వారు నిన్ను గురించి జ్ఞాపకం లేదు. పాతాళంలో కూడా ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి ఎక్కడ చెల్లిస్తారు మీరు చెప్పండి? పరలోకంలో ఎడతగని స్తోత్రాలు, భూమి మీద కూడా 24 గంటల స్తోత్రాలే అంటా నేను. రైటా రాంగా? చూడండి, ఇప్పుడు సగం భూలోకానికి వెలుగుంది, సగంకు చీకటి ఉంది. అమెరికా దేశపు వాళ్ళందరూ వండుకున్నారు. మా మేనత్త బిడ్డ కృప కూడా వండుకున్నది. ఇప్పుడు మనమందరం లేచి ఉన్నాం, మేలుకొని ఉన్నాం. మనమందరం ఆరాధన చేస్తూ ఉన్నాం. మనం పండుకున్నప్పుడు వాళ్ళు ఆరాధన చేస్తారు. భూలోకానికి ఇరికిమే లేదు, ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. కానీ మాత్రం భూలోకంలో పరలోకంలో ఎప్పుడు స్తుతులే వినబడతా ఉంటాయి. ఎప్పుడు స్తుతి. ఒక తప్పితే మోకాళ్ళ మీద ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. దినమంతా ప్రపంచంలో ఎవరైనా ఒకరు మోకాళ్ళ మీద ఉంటారండి. ఎక్కడన్నా ప్రార్థన లేని సమయమే ఉండదు. ఉంటుందా చెప్పండి? ప్రార్థన లేని సమయమే ఉండదు. ఎప్పుడు స్తోత్రాలు, ప్రార్థన ఎక్కడైనా ఒక చోట జరుగుతూ ఉంటాయి. సభలు జరుగుతూ ఉంటాయి. ఓల్ నైట్ ప్రార్థనలు కూడా జరుగుతూ ఉంటాయి. డేల ఉపవాసాలు కూడా జరుగుతూ ఉంటాయి. విజయవాడలో 21 రోజు 40 రోజుల ఉపవాసం నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముంబైలో కూడా మన ఉపవాసాలు ముగించారట. ఉపవాసాలు నడుస్తూ ఉన్నాయి. కనుక మరణమైన వారు నిన్ను గురించి జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లించరు. 6వ వచనం, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేస్తున్నాను. ఏం చేస్తున్నాడు? ప్రతి రాత్రి బాగా కన్నీరు గారుస్తున్నాడు. ప్రతి రాత్రి పరుపు కొట్టకపోయేంత కన్నీరు గారుతున్నాడు. ఇది అతిశక్తి అనవచ్చు. ఈ లాంగ్వేజ్ అలంకారంగా వాడబడ్డది అనొచ్చు. కానీ నిజంగా ఆయన అంత ఏడ్చాడండి. ఆయన పడక మీదనే పాపం చేశాడు. పడక తేలిపోయేటట్టే కన్నీరు గార్చాడు. చూసారా? పడక మీద చేసిన పాపం పడక కొట్టుకుపోయేటట్టు కన్నీరు గార్చిన పడక కొట్టుకుపోలేదు. అంత కన్నీరు గార్చాడు. దేవుడు ఉత్తగా విడిచిపెట్టాడండి ఎవరు. పాపం చాలా భయంకరమైంది. పాపమని జోలికి మనం పోగుడు. పాపమని జోలికి పోతిమా ఏ తిరిగన్న మన దగ్గర రాబట్టుకుంటాడు. దాన్ని మంచాలన్న వడగొడతాడు, రోగాల కుప్పన్న వేస్తాడు, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, షుగర్ దాపరం అవుతాయి, మోకాళ్ళ నొప్పులు దాపరం అవుతాయి, మంచాల కాలు చేతులు పడిపోతాయి. ఇసురువారు పని సాధించుకుందరు, కిటికీల గుండా చూసేవారు ఏమవుతుంది? కానలేక ఉందరు. తర్వాత ఇంకేముంది? విధి తలుపులు మూయబడదు. విధి తలుపులు అంటే ఇవి ఏమైపోతాయి? ఇంద్రావు. కిటికీల గుండా చూసేటోళ్ళంటే గీళ్ళు ఇద్దరు. ఇవేం కనబడాయి. ఇసురాలంటే పంట ఉన్న నోట్లో ఉన్న పండ్లు అవి కొద్దిమంది అయి పని సాధించుకుంటారు. ఈ గారెప్పులు ఇస్తే నమలరు, పుట్నాలు పెడితే బుక్కరు కదండి. శనిగ మా పోస వాళ్ళ అత్తమ్మ రోట్లో దంచుకొని తింటుండే గారెప్పులు. హల్లెలూయా. అయితే వీధి గుండా ప్రలాపించు వారు వెళ్తారట. చూడండి, ప్రసంగి 12వ అధ్యాయం 3వ వచనం. ఆ దినం నా ఇంటి కావలి వారు వణుకుదురు. ఎవరు కావలి వారు? మీరే చెప్పాలి. ఆ దినం నా ఇంటి కావలి వారు వణుకు. ఇల్లు ఎవరు? ఇల్లు ఇదే. కావలి వారు ఎవరు? చాయ్ పట్టుకొని తాగుదామంటే ఇట్లా వణుకుతుంది. వీళ్ళిద్దరు కాపలా దారులు ఇంటికి. ఏదో అడ్డం వచ్చినా ఇట్లా అడగిస్తాం అనుకోకుండానే. ఏదైనా బాల్ వచ్చి తాకుతుందండి చేతడు పోతుంది చెప్పకుండానే. అవునా కదా? ఇంటికి కావలి వారు వణుకుదురు. బలిష్ఠుడు వంగును కదండి. బలిష్ఠుడు అంటే ఎవరు? నడుమే చాలా బలమైంది కదా. మనిషికి బలమంతా నడుములోనే. నడుము ఏమైపోతుంది? ఇక వంగిపోయి కత్తి చేతి కత్తుంది. బలిష్ఠుడు వంగిపోవును,
విసురువారు కొద్దిమంది అగుడు చేత పని సాలించుకుందరు, విసురవుతురు అంటే పనులు. తర్వాత కిటికీ గుండా చూసేవారు కానలేక ఎందురు అంటే కళ్ళు కనబడి. తిరిగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. చూడండి, వీధి తలుపులు అంటే చెవులు. ఏ మూయబడు, పిట్ట యొక్క కూతకి ఒకడు లేచును. నిద్ర పట్టది, ముసలివాళ్ళకు నిద్ర పట్టది. వాళ్ళు అంటూ ఉంటారు చూడండి, అయ్యా దినమంతా కూడా మంచం మీద పడే ఉంటున్నా, పగలు కూడా నిద్ర లేదు, రాత్రి కూడా నిద్ర లేదు అంటారు. నిద్ర పట్టదు వాళ్ళకు. సంగీతం చేయు స్త్రీల నాదం చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడతారు. అంటే సంగీతం అంటే వాళ్ళకు ఇష్టం ఉండదు. బర్జిల్లయ్య అని 80 ఏళ్ళ ముసలోడు దావీదుకు బాగా సాయం చేశాడు. దావీదుకు వంటలు అంటుకొని పోతుండే అడవికి. తనకు 7 కొడుకులు ఏమో ఉండేవారు. అయితే దావీదు బాగా అలుముకొని రాజ్యం మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత, అయ్యా నువ్వు నా రాజ్యంలో నా బల్ల దగ్గర భోజనం చేయాలంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ దాసుని తన ఇంటిల దగ్గర కాళ్ళు మూయని. ఇప్పుడు నాకు సంగీతం ఏపాడిది, అది వినడానికి నాకు చెబుందా? తిండి తిందాం రకరకాల నీ బల్ల మీద అంటే నాకు రుచి పచ్చి ఉంటుందా? నా వయసు దాటిపోయింది అయ్యా, నేను రాలేదు, కానీ నా పిల్లల మీద మాత్రం నువ్వు దయించు, వాళ్ళకి మంచి పనులు ఇప్పించని కోరుకున్నాడు. బర్జిల్లే అనేటి ఆయన. చూడండి, దావీదు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకప్పుడు దావీదును ఆయన జాదాడు అడవిలో. తన కొడుకే వ్యతిరేకంగా దిగి సింహాసనాన్ని ఆక్రమించుకున్నప్పుడు దావీదు 4 మందితో, దావీదు ఒంటరిగా వెళ్ళిపోయినప్పుడు 400 మంది ఆయనతో పాటు మేము కూడా వస్తాం నీ వెనక అని ఏకమించారు. ఒక్కడంటే ఏడన్నా అలమాకులు తినుకొని బతకచ్చు, నీరవాణ్ణి ఏరుకొని తిని బతకచ్చు ఒక్కడంటే. ఇప్పుడు 400 మందికి పొట్ట పోసిన ఎక్కడికి పెట్టాలి ఆయన? 400 మంది వెంబడించారు ఆయన. ఇప్పుడు ఈ 400 మందికి బర్జిల్లే అనేట ఆయన రోజు ఉడకబెట్టుకొని తీసుకుపోయేవాడు. ఒక్కింట్లో 5గురికి వంట చేయాలంటే ఎంత యాష్ట. 6వ వ్యక్తి వచ్చిందంటే మొక్క మాడుస్తాం మనం, ఈయనకి ఎక్కడికి వెళ్ళి పెట్టాలి. 5 రొట్టెలు ఉన్నాయి, మంచి కూడా తిందాం అనుకుంటే ఇంకొకటి దాపరమాయి ఎక్కడికి తేవాలనుకుంటామా లేదా? అయితే 400 మంది నేను పోషించాడండి. గాడిదల మీద మూటలన్నీ కూడా జారగొట్టేవాడు. దావీదుకి ఎప్పుడైతే రాజ్యం వచ్చింది, మొదట ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? బర్జిల్లేని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ముసలాన్ని పిలుచుకురండి అన్నాడు. ముసలాన్ని పిలుచుకొని వచ్చారు. ఇంకా యోర్దాను దాటలేదు, యోర్దాను దాటకనే ముందు పిలుచుకున్నాడు. అప్పుడు నువ్వు నాతో రావాలి, యోర్దాను దాటలేదు, నువ్వు వచ్చే వరకు నేను మంచిగా చూసుకుంటా, నేను నా బల్ల మీద నేను భోజనం చేయాలి, నీ సంగతి బాగోగులన్నీ నేనే చూసుకుంటాను, నడు నాయంపడ నడు అంటే ఆయన అంటుండే, అయ్యా సంగీత నాదం నాకు ఇవి రుచి పడుతుంది. ఈ 4 ఎక్కువ అన్నం ఏందో, ఉప్పు ఉందో కారం ఉందో లేదో ఏది గుర్తుగా, నావలతో నన్ను కన్ను మూయి, నావల మధ్య నేను సరిపోతాను, కానీ నా పిల్లల మీద మాత్రం నీ దయ ఉంచు, వాళ్ళకి ఏదైనా పనిపించంటే అప్పుడు తన పిల్లలకు ఆ రాజ్యంలో పనిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నాదము మారిపోయి కాలం, మోకాలు వంగిపోయి కాలం, నడుము వంగిపోయి కాలం, దుర్దినాలటని 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇదే ప్రసంగిలో, దుర్దినములు రాక మునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు. సంవత్సరంలో రాకన ముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రం చీకటి కమ్మకన ముందే, వాన వెలిచిన తర్వాత మేఘమ్మ మరలా రాకన ముందే, నీ బాల్యదినమందే ఏం చేయాలి? నువ్వు సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. మంచి రోజులు నీకు ఉన్నప్పుడే, కాలు చేతులు మంచిగా ఉన్నప్పుడే, యవ్వనం మంచిగా ఉన్నప్పుడే ఎవరిని యాద్ చేసుకోవాలి? నువ్వు 20 ఏళ్ళ వయసులో. అందుకే నేను దేవునికి హృదయం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. మంచి యవ్వనంలో దేవుని నమ్ముకున్నా నేను. ఇప్పుడు నాకు 50 చిల్లర ఏళ్ళు అయినా ఇప్పటి వరకు దేవుని సేవ చేస్తూ ఉన్నా. హల్లెలూయా. మంచి యవ్వనంలో దేవునికి మనం మనసు ఇవ్వాలి. సాధుసం తెలిసిన 15 ఏళ్ళ వయసులో దేవునికి మనసు ఇచ్చాను. దినకరన్నయ్య గారు పుట్టుక క్రైస్తవులే. వాళ్ళ తాత సేవకుడే, తండ్రి కూడా సేవకుడే, ఆయన కూడా సేవకుడే, వాళ్ళ మనమన్లు కూడా సేవకుడే. చూడండి, పిఎల్ పరంచేత 7 ఏళ్ళ వయసులో బాప్తిస్మం పొందాడు. నీకెన్నేళ్ళు బాప్తిస్మం పొందావా? ఇంకా వాయిదా వేస్తున్నావా? దేవుని నమ్ముకోవాలి. ఎందుకంటే దుర్దినాలు వస్తాయి. ఆ దినాలు రాకన ముందే నువ్వు నమ్ముకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే వెండి తాడు తెగిపోతాడు. 6వ వచనం, వెండి తాడు తెగును, బంగారు గిన్నె పగిలిపోవును, దారి వద్ద కుండ పగిలిపోవును, బావి చక్రం పడిపోవును. చిన్న గుండెకాయ ఒక బావిలాగా ఉంది, అందులో రక్తం బుడుకు బుడుకుమంటా ఉంటుంది. దానికి చేద ఉంది, నరాలన్నీ చేద, రక్తం పైకి గుంచుతుంది,
మళ్ళీ పంపింగ్ చేస్తుంది, మోటార్ పంప్ చేసినట్టు. అందరూ మనం తిని మంచిగా వండుకుంటాం కానీ దానికి రెస్ట్ ఉండదు. అది రెస్ట్ తీసుకున్న నాడు నీకు రెస్ట్ అయిపోయినట్టు కదండి. అది పని బంద్ చేసినా మన పని ఒడిచినట్టే. పుట్టుక నుండి మొదలుకొని చచ్చే వరకు కూడా అది కొట్టుకోవడమే దాని పని. అది రెస్ట్ ఒకనాడు పొందదు. కానీ ఒకనాడు బావి చక్రం పడిపోతాడ. సొలొమోను రాస్తా ఉన్నాడు, వెండి తాడు విడిపోతాడు. వెండి తాడు అంటే ఏంటి? ప్రాణము ఇంకా శరీరాన్ని ప్రాణాత్మలను కట్టేది, మా శరీరాన్ని ఆత్మని కట్టేది వెండి తాడు. ప్రాణం దిగిపోయింది అనుకో, శరీరం వేరైపోతుంది, ఆత్మ వేరైపోతుంది. ఆత్మ బంగారు గిన్నె, ఇంకా మట్టికుండా ఏంటి? ఈ శరీరం. దేవునికి స్తోత్రం. అప్పుడు దాన్ని మన్నైనది వెనుక మన్నైపోవును, నిత్యమైన నివాసంకు మనము వెళ్ళిపోదము. 5వ వచనం చూడండి ఏముందో, ఎత్తుగల చోటుకు భయపడును, మార్గంలో ఎందు భయంకరమైన కనబడును, బాదాం వృక్షం పువ్వు ఉయ్యును. బాదాం వృక్షం అంటే ఏంటి? తల ఊత్తది, మొత్తం రంగులు పెట్టి సగం అవుతాం మనం. హల్లెలూయా. బాదాం వృక్షం ఏమైపోతుంది? పూత పడుతుంది. నెరిసిన తల వృద్ధులకు కిరీటం అంట. దేవుడు పట్టుపట్టానికి కిరీటం పెడతా ఉంటే మనం వద్దు అంటాం, రంగులు పూసుకొని కదండి. అయితే దేవుడి కిరీటాన్ని పెడతారు, నెరిసిన తల. తర్వాత వీధి గుండా ఎవరు కనబడతారు? ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకుపోతున్నాడు. నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యానికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. ఆ దేశం పోయిన వాళ్ళు తిరిగి రారు. మస్కడ్ పోయిన వాళ్ళన్నా తిరిగి వస్తారు, కానీ ఒకవేళ అక్కడ చచ్చిపోయినా పీనుగా వస్తుంది, కానీ ఈ రాజ్యం పోయిన వాళ్ళు మాత్రం తిరిగి రారు. నిత్యమైన నివాసం అట. అది ఎటువంటి నివాసం? ఎప్పుడుండే నివాసం. దేవునికి స్తోత్రం. ఆ నివాసంకు వెళ్ళేటప్పుడట వాని నిమిత్తమై ప్రలాపించు వారు వీధుల్లో తిరుగుతురు. ఆయన నిత్యమైన నివాసంకి వెళ్ళిపోయేటప్పుడు ఎవరు ప్రలాపిస్తారు? ఆయన ఎంబడ పోయేటోళ్ళు ప్రలాపిస్తారట. ఆయన ఎంబడ వెళ్ళేటోళ్ళు అందరూ ఏడ్చుకుంటూ పోతారట. ఆఖరు సాగనం 10. ఇక మళ్ళీ తిరిగి ఆ మనిషి మనకు కనబడాడు. ఎంత అండదండగా ఉన్నా, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఎంత తోబుట్టు అయినా, ఎంత అక్క చెల్లి తల్లి అయినా వాళ్ళు తిరిగి రారు మనకు. దేవునికి స్తోత్రం. అది నిత్యమైన నివాసం. ఆఖరి వచనంలో ఏముంది? 7వ వచనంలో, మన్నైనది వెనుకడి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన వాని వద్దకు పోవును. ఆత్మ ఎక్కడికి పోతుంది చెప్పండి? ఎవరైతే ఆత్మనిచ్చారో వాళ్ళ దగ్గరికి ఆత్మ తిరిగి వెళ్ళిపోతుంది. దేవుని రాజ్యంలో నీకు మరణమే లేదు దేవుని బిడ్డ. ఎల్లప్పుడూ ఆత్మలో దేవుని రాజ్యంలోనూ ఉంటావు. నీ కొత్త శరీరం ధరింపజేయబడుతుంది. ఆ మట్టి శరీరం కాదని, అది మహిమకరమైన శరీరం అని. అలాంటి రాజ్యంలో ఉండాలని దేవుడు నిన్ను కోరుచున్నాడు. మరోసారి 6వ కీర్తన ముగింపులోకి వద్దాం. నా కన్నీళ్ళ చేత నా బాడిక కొట్టుకొని పోతున్నది, విచారం చేత నా కన్నుల గుంటలు పడుతున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి. కన్నుల గుంటలు పడతాయి విచారం బాగా. కొన్ని టెన్షన్లు మనకు వస్తాయి, ఎవరికి చెప్పుకుందామన్న మనసు పట్టదు. తిందామంటే కూడు ఒంటికి ఎక్కదు, పందామంటే నిద్ర రాదు. ఒకే మనద లోపల కృంగిపోతూ ఉంటాం. కట్టెకు చెదలు పట్టి లోపల కొరికెత్తా ఉంటుంది. మనల్ని క్యాన్సర్ రోగం కొరికేసినట్టు మనల్ని కొరికెత్తా ఉంటుంది. మనసు అంతట్లో అదే తిరుగుతూ ఉంటుంది, మనకు అదే తిరుగుతూ ఉంటుంది. ఎట్లా ఇలాంటి పరిస్థితి మీకు వచ్చాయా? నాకు అడుగడుగునా వస్తూ ఉంటాయి. వచ్చాయి మీకు? ఎన్నిసార్లు రావండి. పిల్లలు గల్లోలం, కుటుంబం గల్లోలం, సంఘం గల్లోలం, బంధుమిత్రాదులు ఉన్నారు మనకు కూడా కొన్ని అక్కర్లు ఉంటాయి కదా, నానివారు ఉంటారు కదా. ఇలాంటి దాడికి వచ్చాడు. చాలా కన్నీల పాలయ్యాడు, చాలా ఏడ్చాడు, గుంటలు పడేంత వరకు ఏడ్చాడు, భూమి పెట్టాడు. విచారం చేత కన్నులే గుంటలు పడిపోయినాయి. కానీ మనకు ఒక అభయం ఉంది. నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి, ఆయన మీ గురించి చింతిస్తున్నాం. ఇదే ఏరాదు కదా పాడు, మంచి మాటనే, చింత యావత్తు ఏమి. కానీ ఇదే మనకి ఏ రాదు, మనమే నెత్తి మీద మోసుకొని తిరుగుతూ ఉంటాం కదా. అది తీద్దామన్నా కానీ నెత్తిలోకి వెళ్ళిపోదు, పోతుందా? ఒక ముసలవ కట్టెల మోపు ఎత్తుకొని పోతా ఉంది. అయితే కట్టెల మోపు మోసుకొని పోతా ఉంటే ఈ ముసలవ కచ్చర మీద పోయటానికి జాలి పుట్టింది. అవా కూర్చో బండిలో అన్నాడు. ఆమె బండిలో కూర్చున్నది, కానీ నెత్తి మీద మోపు అట్లే ఉన్నాడు. నేను కచ్చరం నడుతూ కాసేపు దూరం పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ముసలవ మళ్ళా కట్టెల మోపు అట్లే నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు.
ఏందవా కట్టెల మోపు ఎందుకు నెత్తి మీద పెట్టుకున్నావు? నేను జాలిపడి కదా ఎక్కుమన్నది నిన్ను. కాదు మంచి నన్ను ఎక్కించుకుంటే మళ్ళీ ఎడ్లకు ఈ మోపు కూడా భారం అవుతుందని నా నెత్తి మీద పెట్టుకున్నా అంటున్నాడు. ఇప్పుడు ఆ మోపు ఈమె కలిసి ఎడ్ల మీద లేదా? రెండు కలిసి ఎడ్ల మీదే ఉన్నాయి కదా. ఇట్లా కింద పెట్టినా ఎడ్ల మీద ఉన్నట్టే, నెత్తి మీద పెట్టుకున్నా ఎడ్ల మీద ఉన్నట్టేనే. అయితే అవి నెత్తి మీద పెట్టు. మనం చేసే పనులు కూడా అంతే. ఏసై మీద వేయమంటుండు కానీ కొంచెం మనం కూడా మోసుకొని తిరుగుతాం. దేవునికి స్తోత్రం. ఏసై మీద భారం వేసేయాలి. హల్లెలూయా. 55 కీర్తన 22వ వచనంలో నీ పనుల భారం యెహోవా మీద మోపుము అని ఉంటుంది. ఏ భారం అట? మన పనుల భారం యెహోవా మీద మోపుము అని ఉంటుంది. మనం మన పనుల భారం మోపాలి, మన చింత ఆయన మీద వేయాలి. ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేసి వేయాలి. 8వ వచనం చూడండి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపం చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా మనవి ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించుచున్నాడు. ఇంతకుముందేమో నా ప్రార్థన ఎందుకు వింటలేవు అన్నాడు. ఏ వచనంలో? 2వ 3వ వచనంలో కనబడుతుంది. ఎందుకు వింటలేవు నా ప్రార్థన? ఎంతవరకు దాకా వినవు? ఇప్పుడేమంటున్నాను చెప్పండి? నా ప్రార్థన విని ఉన్నా. మీరు ఒకసారి గంట సేపు ప్రార్థన చేసుకొని చూడండి, ముందున్న మనసు మీకు ఉండదు. మళ్ళీ భారం ఎంతో తేలికైనట్టు అయిపోతుంది. మీరు చాలా కృంగిపోయి వెళ్తారు. దేవుని సన్నిధిలో బాగా ఏడవాలనిపిస్తుంది. ఆయన కాలు పట్టుకొని ప్రార్థన కూడా రాదు, నోట ములుగు 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 ఏడిచి ఏడిచి దమ్మకచ్చి కన్నీళ్ళు బాగా గారిచి దాని తర్వాత ఆమెనని ముగించుకొని లేవండి, మనసు ఎంత ప్రశాంతమైపోతుంది. దేవుడు జవాబు ఇచ్చినట్టు అనిపిస్తుంది. దేవుడు పని జరిగించబోతున్నాడు అనిపిస్తుంది మనకు. జవాబు ఏడ్చింది ఒక్క ఆవిడ బాగా, తోటి కూడా బాగా తిట్టింది. నీ ముఖానికి ఒక్క కొడుకున్నాను నాకు అన్నావే, నాకు 6 పుట్టింది చూడు అని చెప్పి బాగా తిట్టింది. అప్పుడు అన్న ఏం చేసింది? అన్న మందిరానికి వెళ్ళి ఏడిచింది. ప్రభా నాకు గిట్ట కుమారుణ్ణి ఇస్తావంటే నేను నీకు అప్పచెప్తాను బాగా ఏడిచింది. అప్పుడు దేవుడు అన్నతో మాట్లాడాడు. సంతానం ఇవ్వవచ్చును అన్నాడు. ఆ సంతానము దేవునికి ప్రతిష్ఠించింది. సామేలును దేవుడు ఇచ్చాడు. చూడండి ఆమె గర్భాన. గనుక మనం కూడా మన ప్రార్థన ఆలకించినట్టు మనకు అనుభూతి దొరుకుతుంది. కొన్నిసార్లు నువ్వు చాలా కృంగినప్పుడు బైబిల్ తెరిస్తే ఒక మాట నువ్వు చదవగానే అది నీతో మాట్లాడినట్టే ఉంటుంది. బైబిల్కి ఎత్తి నీకు చెప్పినట్టే ఉంటుంది. అలాంటి మాట దొరికిన వాళ్ళు ఉన్నారా? ఎన్నోసార్లు నాకు దొరుకుతుంది. మనం చాలా కృంగిపోంటాం. ఏం చెప్తాడు దేవుడు అని అకస్మాత్తుగా తెరిచిన వెంటనే ఆ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడని చూడండి. 9వ వచనంలో ఏముంది? యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనకకు మల్లుదురు. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు ఆయన అదురుచున్నాడన్న, నా ప్రాణం అదురుచున్నది. ఇప్పుడు ఎవరు అదురుతున్నారు చూడండి? నా శత్రులే బహుగా అదురుచున్నారు. అంటే ప్రార్థన చేయటం ద్వారా ఈయనకున్న అదురు, భయము, ఈయనకున్న బాధ ఎవరికి పోయింది? శత్రువులకు వెళ్ళిపోయింది. నువ్వు కూడా ప్రార్థన చేసి వాళ్ళు వేసిన బాణాలు వాళ్ళ వైపే మళ్ళించవచ్చు. దేవునికి స్తోత్రం. ఓడి దవ్వుకున్న గోతిలో ఆడే పడతాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం. అందరూ కూడా మోకరించండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. చూడండి, దేవుడు నీతో మాట్లాడి ఉంటున్నాడు. దేవుని బిడ్డ, నీకు చాలా కృంగుతనం వచ్చిందేమో, కన్నీళ్ళు పాలయ్యావేమో, గత రోజుల్లో చాలా చింతాక్రాంతురాలవై ఈ బ్రతుకు ఎందుకు, మరి దేవుడు ప్రార్థన వింటలేడు అన్న పరిస్థితి వచ్చిందేమో నీకు. అయినా భయపడకు, ఎందుకనగా దేవుడు నీకు తోడుగా ఉండి నీ బాధలన్నీ కూడా తీర్చుటకై ఈ కీర్తన ద్వారా, దావీదు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు. ఎవరన్నా అలాంటి కృంగిన వారు ఉన్నారా? కూలిన వారు ఉన్నారా? ప్రార్థన చేసిన జవాబు రావడం లేదని చెప్పి చాలా దిగజారిపోయి ఉన్నారా? అలాంటి వారికి ఈ రోజు నా శుభవార్త. దేవుడు మీ ప్రార్థన వినబోతున్నాడు. దేవుడు మీకు అభయం ఇయ్యబోతున్నాడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానంటున్నాడు. దేవుడు నీకు విడుదల ఇయ్యబోతున్నాడు. నీ భారం తీర్చబోతున్నాడు. నీకు జయం ఇయ్యబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మేము పరిచాం. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మన కార్యాలు సఫలం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా నా సమస్యలన్నీ తీరుస్తావని చేతులు జోడించి చేస్తున్నా.
వందనము నన్ను కన్న తండ్రి, వందనము వందనము నా యేసయ్యా, వందనము నన్ను కన్న తండ్రి. రండి ప్రార్థన. ప్రేమగల మాత్రం ఇంతవరదాకా దావీదు కీర్తన 6వ అధ్యాయంలో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం, మాకు బోధించినందుకు నీకు వందనాలు నాయన. అనేక విషయాలు మాకు నేర్పినందుకు స్తోత్రం. దావీదుకి ఎన్ని కష్టాలు వచ్చినా నీ మీద ఆనుకొని జీవించి తన హృదయ భారం కన్నీళ్ళ ప్రార్థన ద్వారా తేలగొట్టేటట్టు తన హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించుకొనగా మరొకసారి ఆయన ధైర్యంతో నింపి ఆయన ప్రార్థన మనవి ఆలకించి ఉన్నామని ధైర్యంగా ఆయన చెప్పుకునేటట్టు సాయం చేశావు దేవా. ఆయనకి ఎంతో కష్టాలు వచ్చాయి, కన్నులు గుంటలు పడే కష్టాలు, కృంగిపోయే కష్టాలు, మరణాన్ని కోరుకునే కష్టాలు, ప్రాణం అదిరిపోయే కష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ నీ దేవా నువ్వు జవాబిచ్చినందుకు స్తోత్రం. నీ బిడ్డలైన మాకు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు మాకు జవాబు ఇవ్వబోతున్నావు కనుక వందనాలు. ఓ ఈ మాటలు విన్న ప్రతి వారి కష్టాలు నువ్వు తీర్చబోతున్నావు కనుక వందనాలు, జయం ఇవ్వబోతున్నావు కనుక వందనాలు. ప్రతి కష్టం యేసుక్రీస్తు నామములో తీరిపోవును గాక, నీ బిడ్డకు మేలు జరుగును గాక. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి.